వాగ్దానం చేశాడు. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయి ప్రతివాడు రక్షింపబడను. మీరు ఇప్పుడే రక్షింపబడవచ్చు. ఈ క్షణమే మీరు అంగీకరించవచ్చు. మీ వ్యక్తిగత నిర్ణయం తీసుకోవచ్చు. మీరు యేసయ్యను అంగీకరిస్తారా? ఆయన మిమ్మల్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు వింటున్నాడు. మిమ్మల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక వేచి ఉండకండి. విశ్వాసంతో మీ హృదయాన్ని ప్రభువుకు అప్పగించి తల వంచి హృదయపూర్వకంగా నాతో ప్రార్థిస్తారా? ప్రియమైన యేసయ్య, నేను పాపిని అని నాకు తెలుసు. నా పాపం యొక్క శిక్షకు నేను అర్హుడను. కానీ నేను చనిపోయి నరకానికి వెళ్ళాలని అనుకోవట్లేదు. నేను మీతో పరలోకములో ఉండాలనుకుంటున్నాను. నీవు సిలువలో మరణించి నా కొరకు తిరిగి లేచావని నేను నమ్ముతున్నాను. దయచేసి నా పాపాలను క్షమించి నా హృదయంలోకి వచ్చి నన్ను రక్షించు ప్రభువా. నీ ఉచిత బహుమానమైన నిత్య జీవాన్ని నేను సంతోషంగా స్వీకరిస్తున్నాను. నిన్ను మాత్రమే నా రక్షకునిగా నేను విశ్వసిస్తున్నాను. దేవా, నీ ప్రేమతో నన్ను రక్షించినందుకు వందనాలు. యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.